స్వర్ణ, నన్ను ఫాలో అవుతావా? ఇప్పుడు బుక్ చేస్తాను చూడు సాకేత్ని. ఈ దెబ్బతో నేను అనుకున్న పని పూర్తవుతుంది, పెళ్లి ఆగిపోతుంది. ఈ రాక్షసేంటి ఏదో కొంపలు ములిగినట్టు అంత స్పీడ్గా లోపలికెళ్ళింది? అది గదిలోకి దూరి తలుపులు మూసింది. ఇందులో ఎవరున్నారు? ఇది సంజయ్ గది కాదే. సంజయ్ గదైనా అంత బరి తెగిస్తుందా? ఏంటిది? గదిలోకి వచ్చి ఇలా తలుపేశావు? పడ్డ నిందలు చాలు. వెళ్ళు వెళ్ళు బయటికి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నీ మీద ఇష్టం చంపుకోలేను. ఎలా అయినా నువ్వు నాకు కావాలి. నీకేనా పిచ్చా? రేపు పెళ్లి పెట్టుకుని ఇలా రావడం పద్ధతి కాదు. పద్ధతి కాదో నాకు అనవసరం. మనసు చంపుకోలేకపోతున్నాను. నా మనసులో నువ్వుండగా మరొకరిని నేను పెళ్లి చేసుకోలేను సాకేత్. మనసా నీకు? అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకు. నువ్విలా వచ్చి తలుపులేసావంటే నీ మనసులో ఏదో కుళ్ళు పెట్టుకొని నన్ను మోసం చేయడానికే వచ్చావే. వెళ్ళు, ముందు అవతలకి వెళ్ళు. సిగ్గు విడిచి నీ మీద నాకున్న కోరిక చెప్తుంటే మగాడివి నువ్విలాగేనా మాట్లాడేది? నా ప్రేమను అర్థం చేసుకో సాకేత్. ప్రేమ నీకు? ఆ మాటకి అర్థం కూడా తెలీదు. చూడు, నలుగురికి తెలిస్తే ఆ సంజయ్ కూడా నిన్ను అసహించుకుంటాడు. వెళ్ళు, ముందు అవతలకి వెళ్ళు. నాకింతకన్నా మార్గం కనిపించట్లేదు సాకేత్. అతను అసహించుకోవడమే నాకు కావాల్సింది. అతను చీ అంటే నన్ను అంగీకరిస్తావా? చీ అనడం కాదు, చంపి పారేస్తాడు. అంత ప్రేమించే మనిషి ఉండగా ఇలా బరి తెగించి నా దగ్గరికి వస్తావా? బావా? బావున్నాడేంటి ఈ రూమ్లో? అంటే వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారన్నమాట. ఉంటే చెప్తా నీ సంగతి. ఆపు నీ డ్రామాలు. మర్యాదగా బయటికి వెళ్తావా లేదా? నడు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. సాకేత్, అది కాదు. నేను ఇంకేం మాట్లాడకు, చంపి పారేస్తాను. పదో. సాకేత్, అది కాదు. నేను చెప్పేది విను సాకేత్. గెడవ్. ఏయ్, ఎక్కడికే నంగనాచులా అలా వెళ్తున్నావు? ఛీ, ఎంత బరి తెగించావు! నా మొగుడున్న గదిలోకి దూరి తలుపులు వేసుకుంటావా? ఎంత నీచమైన దానివే నువ్వు! అదెలాగో సిగ్గొదిలేసింది. నీకైనా కాస్త ఉండక్కర్లేదా? ఎందుకు ఇలాంటి కక్కుర్తి పని చేశావు? స్వర్ణ, నాకేం తెలీదు. తెలుసు. నువ్వు ఈ మాట అంటావని కూడా తెలుసు. రెడ్ హ్యాండెడ్ గా దొరికి మళ్ళీ నాకేం తెలియదు అంటావే?